ఏం పేరు? నరసింహారెడ్డి సార్. నరసింహారెడ్డి, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ మామనార్ జిల్లా సార్. మహబూబ్నగర్ జిల్లాకి వెళ్ళి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ స్టోన్స్ ఉంది సార్. కిడ్నీ స్టోన్స్ ఉంటే బయట డాక్టర్లు ఏమన్నారు? అది ఆపరేషన్ చేయాలి అది అని చెప్పింది సార్. దాని యొక్క లక్షణాలు ఏమున్నాయి నీకు అప్పుడు స్టోన్ ఉన్నప్పుడు? మూత్రంలో మంట, కడుపులో నొప్పి, ఎన్నుపూస నొప్పి. ఎన్నుపూసకెళ్ళి నొప్పి అందాక వస్తుండే చాలా ఏళ్ళ వరకు ముందర. అది ముఖ్యమైన లక్షణం. అది వచ్చి మనసులో టెన్షన్, వీపులో ఎన్నుపూసకు నొప్పి పుట్టి బొడ్డు కాడికి వస్తే అది కిడ్నీ నొప్పి, స్టోన్ నొప్పి. విపరీతమైన నొప్పి వస్తుండే. మీ మందులు వాడినాక తొందర ఒక 1 మంత్లే పడిపోయినాయా? కింద పడిపోగా చూసినావా? మరి హోమియోపతి మందులు చిన్న గోళీలు తీపి గుళికలు మెల్లగా పనిచేస్తాయి అంటారు, నువ్వేమంటావు? సార్ స్లోగా తొందరనే పనిచేస్తుంది మంచిగానే. మరి ఎట్లాంటి ప్లేస్లో మంచిగా తక్కువ అవుతుంది? మంచిగా మంచి డాక్టర్ ఉండాలి, క్వాలిటీ మందులు ఉండాలి, కరెక్ట్ మందు ఉండాలి. మంచిగానే అవుతుంది సార్. నువ్వు చెప్పు అమ్మా, ఏమైతే నరసింహారెడ్డి? మీ భర్తనా? అప్పుడు ఎట్లా బాధపడ్డాడు, ఇప్పుడు ఎట్లా ఉన్నాడు చెప్పు. ఇప్పుడు బాగున్నాడు. అప్పుడు నొప్పి వస్తే చాలా బాధపడుతుండే, మాకు చెప్పకుంటుండే. అంటేనా? చెప్పకుండా ఆయన లోపల ఆయన్నే బాధపడుతుంది. చూసినావు, అట్లుంటది. ఇప్పుడు ఈ మందులు వాడినప్పటి నుంచి రాయి పడ్డా. కిడ్నీ నొప్పి చాలా డేంజర్ అమ్మా. ఇప్పుడు ఏం లేదు, మంచిగానే ఉన్నాడు. మందులు గుడ్. ప్రజలకు తెలవాలి నీ లెక్క బాధితులకు. ఆపరేషన్లో పోకుండా హోమియోపతిలో మంచి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఆపరేషన్ లేకుండా తక్కువ అవుతుంది.